నాతో సేవించుడి. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సాధ్యము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దుండునాట్లు మహిమ కలుగు. ఆమేన్. రెస్పాన్సివ్ రీడింగ్ కొరకు అనగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదవడానికి దీన్ దయాళ్ గారు 95వ కీర్తన వచనాలు 1 to 10 తక్కువనే ఉన్నాయా? ఓకే, మొత్తం నేను చూడలేదు. 95వ కీర్తన 11 వచనాలే ఉన్నాయి. చదవండి, మొత్తం చదువుతాం. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ప్రత్యుత్తర పాఠ్యాంశము కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము మొదటి నుంచి ఇలాగ వ్రాయబడి ఉన్నది. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్యము గల మహారాజు. భూమి ఆకాశ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగులు పడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీకు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకునేనట్లు, మస్తా దినమందు మీరు కఠినపరచుకునేనట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులను నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమును తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంచుని. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు నిండునట్లు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోండి. ఈ దినము కొరకైన పత్రిక పాఠ్య భాగముగా మనము చదువుకుంటున్నాం. రోమా పత్రిక
3వ అధ్యాయము 23 నుండి 28 వరకు గల భాగాన్ని శ్రీమతి జాయ్సీ గారు చదువుతారు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన రోమా పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి 28 వరకు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియా న్యాయము బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ఇంతటితో ఈ వాక్యం. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము 202వ కీర్తన కల్వరిగిరి చేరు మనస అనేటువంటి కీర్తన పాడుకుందాం. పాట పాడక ముందు ఒక విషయము. ముందుగానే మిస్టర్ సిహెచ్ పుష్పరాజు గారు మనతో ఉన్నారు. మరి వారు క్రొత్త, నాకు తెలియదు ఇంకా విషయాలు. ఒకటి మాత్రమే తెలుసును, అది దీన్ దయాళ్ గారి అల్లుడు గారిని మాత్రమే నాకు తెలుసును. మీరు మాతో కూడా ఉన్నందుకు చాలా సంతోషం. మరి ఈ సమయంలో వారు రైచియస్నెస్, నీతిమత్వం అనే అంశం మీద వారు మాట్లాడనై ఉన్నారు. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. మనందరము 202వ కీర్తన కల్వరిగిరి చేరు మనస, ఈ కీర్తన అనంతరం వారు వచ్చి దేవుని వాక్యం అందించాలని కోరుతూ ఉన్నాను. వారు ఆన్లైన్ ప్రేయర్, మెసేజ్కి ముందుగా ఆన్లైన్ ప్రేయర్ కేజే గారు చేస్తారు. అనంతరం సార్ వచ్చి దేవుని వాక్యాన్ని చెప్తారు. కల్వరిగిరి చేరు మనస సిల్వాస మనస సిలువ పైన జోడు మదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి, తలను ముళ్ళ కిరీటం పదేమి తరచి చూడుమి. కరకునీతులు కొట్టి దరేనా కరుణాలా
అరుము పట్టి నాయా కరుణగల చేతులలో చీనా గుచినా రేనా మనసా ప్రేమ కృప నిర్మలత్వము భీమములు గల పట్టిన మనసా నీరు నీరై పోవదే దేవా కృని మనసా పాపయా పావన పరమదేవుడవు ఓ పరాత్పర నీకే మియుంత ఉత్కట పాదా కల్వరిగిరి చేరు మనసా స్వామి మాకై పుట్టపడను నీ ప్రేమయే కారణము నిజము భూమి అది గుర్తింప గనిము పూజుండ దేవా కల్వరిగిరి చేరు మనసా పావనాత్మ నీవు జావా పాపి కబ్బును నిత్య జీవా మా వచన సత్యంబు తెలుపుము మానవాళికి కల్వరిగిరి చేరు మనసా సిలువదరిక కర్షించుము కలుడను గోర పాపిని కలుషములు విడశక్తి నీయుము సిలువాద్యా నమునా కల్వరిగిరి చేరు మనసా. శ్రీమతి కెజియ గారు ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన నిత్యము వేలాది దూతలతోనూ మీ విశ్వాసులతోనూ మా వంటి పేదలతోనూ నిత్యము కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు 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 వందనములు తండ్రి. నా ప్రభా, ఈ దినం నాయన సాయంకాల సమయంలో నీ బిడ్డలమైన మేము
నీ పాద సన్నిధిలో చేరి ఇంతవరకు స్తుతించి గణపరిచి ఆరాధించి అయా నిన్ను గణపరిచిన విధానం బట్టి మరి ఒకసారి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా యొక్క సంఘ కాపురి అయిన మాణిక్యరావు అయ్య గారిని బట్టి వందనాలు, చిన్న పాస్టర్ దిలీప్ గారిని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు. నా ప్రభా, ఇదిగో ఈ సమయంలో మా ఆలయంలో మా యొక్క ఆన్లైన్ ద్వారా చూస్తున్న వింటున్న వారి మధ్య మీరు ఉండండి. నా ప్రభా, ఈ సమయంలో నా తండ్రి నీ ప్రియ కుమారుడు పుష్పరాజు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను నా తండ్రి నీ సన్నిధిలో వాక్యమును అందించబోచుండగా ఆ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆ బిడ్డను మీరు ఎంచుకొని ఈ సమయంలో ఇక్కడ నిలబెడుచున్న విధానాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఈ విధముగా నా తండ్రి నీ సన్నిధిలో నీ వాక్యము ద్వారా అనేక మందికి నీ వాక్యం వినిపించి రక్షణ మార్గములకు నడిపించే భాగ్యము పుష్పరాజుకి ఇస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. నా నాయన ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డతో మీరు ఉండండి ప్రభా. ఆ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడి వాక్యము ద్వారా నా తండ్రి ఏ విధమైన వాక్యోపదేశం మాకు అందించాలో తెలియపరిచి ఆ బిడ్డను బలపరచమని వేడుకుంటున్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరిపై నీ పరిశుద్ధాత్మతో నింపి నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడమని మా రక్షకుడును నీ ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈరోజు మనకు వచ్చిన సందేశం వచ్చేసరికి రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. 66 గ్రంథాలు కలిగినటువంటి మన పరిశుద్ధ గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 39 అధ్యాయాలు వచ్చేసరికి పాత నిబంధన పాఠ్యభాగము, 27 అధ్యాయాలు వచ్చేసరికి కొత్త నిబంధన పాఠ్యభాగం. ఈ 27లో మొదటి 4 పత్రికలు, ఈ 4 సువార్తలు, ఈ 4 సువార్తలు చరిత్రకు సంబంధించింది. క్రీస్తు యొక్క కార్యములు, క్రీస్తుని గురించినటువంటి కార్యములు, ఆయన సజీవుడై ఉండగా ఈ భూమి మీదకి మానవ అవతారిగా వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రతి కార్యమును గురించి ఈ 4 సువార్తలలో యేసు శిష్యులు కావచ్చు, ఇతరత్ర చరిత్రకారులు వివరిస్తూ వచ్చారు. తర్వాత అపొస్తల కార్యములు వచ్చేసరికి క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 30 సంవత్సరాల కాలంలో సంఘంలో జరిగినటువంటి ఘటనలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, మొదట సంఘ స్థాపన మొదలుకొని విశ్వాసులు, శిష్యులు ఏ రీతిగా జీవించారు, ఎటువంటి దేవుని కార్యాలు దేవుని చిత్తానుసారంగా జరగబడ్డాయి అనేవి 28 అధ్యాయాలు కలిగినటువంటి అపోస్తల కార్యములు వివరించబడ్డాయి. అపోస్తల కార్యములు తదుపరి రోమా పత్రిక నుంచి యూదా పత్రిక వరకు ఇవన్నీ క్రీస్తుని గురించిన బోధలు. ఇవి చరిత్ర కాదు, క్రీస్తు ద్వారా అపోస్తలు చేసినటువంటి కార్యములు కాదు, ఇవి క్రీస్తుని గురించినటువంటి బోధలు. క్రీస్తుని గురించినటువంటి బోధలు అంటే క్రైస్తవునిగా మన సిద్ధాంతం ఏమిటి, మనం నమ్మేది ఏంటి, మనం క్రైస్తవులుగా ఎలా జీవించాలి, ఏ రీతిగా జీవించాలి, ఏం చేయొచ్చు, ఏమి చేయకూడదు, ఎందుకు చేయాలి, ఈ రీతిగానే ఎందుకు చేయాలి, వేటిని అనుసరించి ఇవన్నీ మనము చేస్తున్నాం అనేవి ప్రాముఖ్యమైనటువంటి బోధలు. ఇవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడ్డవి తప్ప వారి యొక్క సొంత కల్పితమైనటువంటి రచనలు, ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏమీ కావు. ఈరోజు మన వాక్యము రోమాపత్రిక 3వ అధ్యాయము 23 నుంచి 28 చూసుకుంటే, మొదటగా రోమాపత్రిక సంబంధించినటువంటి చిన్న సారాంశాన్ని మనం అర్థం చేసుకుందాం. రోమాపత్రిక వచ్చేసరికి అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి పత్రిక. అపోస్తులైనటువంటి పౌలు యూదుడు, బెన్యామీను గోత్రికుడు, మంచి జ్ఞాని, తార్సిస్ అనేటువంటి యూనివర్సిటీలో చదువుకున్నాడు. అతను స్పెషలైజేషన్ వచ్చేసరికి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి దాంట్లో చాలా క్రియాశీలకంగా, ఒక రకంగా ఈ రోజు పరిభాషలో మనం చెప్పుకోవాలంటే అతడు ఒక PhD చేశాడు. అంటే ధర్మశాస్త్రానికి సంబంధించి బహు పాండిత్యం సంపాదించినటువంటి వాడు. కానీ పౌలుకు ఉన్నటువంటి ఏంటంటే తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని గట్టిగా నప్పుతాడు, అలాగే గట్టిగా వాదిస్తాడు. ఒకవేళ ఆ సిద్ధాంతంతో ఎవరైనా ఏకీభవించకపోయినా, ఎవరైనా అతనితో వాగ్వాదానికి దిగినా కొడతానికి కూడా తను సిద్ధపడేవాడు. ఆ రీతిగా క్రైస్తవులను హింసించుకుంటూ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో దమస్కు ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు ప్రభు చేత దర్శనం పొంది నేనే గొప్పవాడిని అని భావిస్తున్నటువంటి సౌలుగా ఉన్నటువంటి
పౌలు నా గొప్పతనం ఏమి లేదు, నేను గొప్ప కాదు, నాకంటే ఉన్నవాడు, అన్నిటికంటే పైన ఉన్నవాడు క్రీస్తు అనేటువంటి వాడు గొప్పవాడని నమ్మి ఆ సిద్ధాంతాన్ని, క్రీస్తుని బోధించడం మొదలుపెట్టాడు. ఆ రీతిగా సౌలు పౌలుగా మారిపోయాడు. అలా సౌలు పౌలుగా మారిన తర్వాత అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. అలా ప్రకటిస్తున్న క్రమంలో పౌలుకు ఉన్నటువంటి ఒక గొప్ప కాంక్ష కావచ్చు, అభిలాష ఏంటంటే ఎలాగైనా సరే రోమా పట్టణానికి నేను వెళ్ళి సువార్త ప్రకటించాలి అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి గొప్ప అభిలాష. కానీ పౌలుకు వచ్చేసరికి ఏంటి, పౌలు తను వాదిస్తున్నటువంటి తీరు కావచ్చు, ప్రకటిస్తున్నటువంటి విధానం కావచ్చు, దూసుకెళ్తూ సిలువను గూర్చి, క్రీస్తుని గూర్చి, ఆ యొక్క వాక్యమును గురించి వివరిస్తున్నటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు ఆయన మీద దాడులు జరిగాయి. ఆయన అనేక సార్లు జైలుకి వెళ్ళబడ్డాడు, అనేక సార్లు శిక్షింపబడ్డాడు. ఇటువంటి పరిస్థితుల్లో పౌలు ఏంటంటే నేను రోమా పట్టణానికి వెళ్ళి ప్రకటన చేస్తానా లేదా, రోమా పట్టణానికి వెళ్ళి సువార్తను బోధించగలనా లేదా, అప్పటి వరకు నేను జీవిస్తానా లేదా అనేటువంటి పరిస్థితుల్లో తన ఆలోచనలో ఉన్నప్పుడు ఆల్రెడీ అప్పటికే రోమా పట్టణానికి సువార్త అనేది ప్రకటించబడింది. రోమా సామ్రాజ్యం అనేది విస్తరించినప్పుడు యెరూషలేము కావచ్చు, యోదయ ప్రాంతంలో సంబంధించినటువంటి యూదులు కావచ్చు, క్రీస్తును విశ్వసించినటువంటి వారిని రోమా సైనికులు అనొచ్చు, వాళ్ళు బహుగా శిక్షించారు. అలా శిక్షించినప్పుడు వారు వేరే వేరే ప్రాంతాలకు చెదిరిపోయినప్పుడు అలాగే రోమా ప్రాంతానికి కూడా చెదిరిపోయారు. రోమా పట్టణం అనేది ఒక వాణిజ్యపరమైనటువంటి కేంద్రీకృతమైనటువంటి పట్టణం. సో మనకి ఇంగ్లీష్లో కొన్ని ఇడియమ్స్ ఉంటాయి. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అంటారు, విచ్ మీన్స్ దట్ రోమా పట్టణం అనేది ఒక రోజులో, ఒక సంవత్సరంలో ఒక ప్రణాళికాబద్ధంగా రూపించబడింది కాదు. కనీసం సుమారు చరిత్రకారులు చెప్పేది ఏంటంటే 500 సంవత్సరాలు పైగా కట్టబడినటువంటి, నిర్మించబడినటువంటి పట్టణం. కానీ రోమా పట్టణానికి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే రోమా పట్టణం అనేది ఒక వాణిజ్యానికి, వ్యాపారానికి, కళలకు, పాండిత్యానికి కేంద్రీకృతమైంది. అందుకే ఏమంటారంటే ఇంకో ఇడియం కూడా ఉంటుంది, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు. అలాగే మన ఇండియాకి కూడా ఒక రోడ్డు ఉంది, దాన్ని సిల్క్ రోడ్ అంటారు. అది మయన్మార్, భూటాన్, చైనా మీదుగా వచ్చేసి మనకి బీహార్లో కలుస్తుంది అనమాట. ఈ మధ్య మోడీ గారు కొద్ది సంవత్సరాల క్రితం కూడా ఆ రోడ్డు మళ్ళీ ఓపెన్ చేశారు. 2 రోజులే ఉంటుంది అనమాట. అలాగా రోమాపట్నం అనేది బాగా కేంద్రీకృతం అయిపోయింది, బాగా పాపులర్ అయిపోయింది. ఆ రోమాపట్నంలో హింసించబడుతున్నటువంటి క్రైస్తవులు కావచ్చు, విశ్వాసులుగా చలామణి అవుతున్నటువంటి వారు కావచ్చు, విశ్వాసులము అనుకొని బ్రతుకుతున్నటువంటి వారు కావచ్చు, ఆ పట్టణానికి నేను క్రీస్తుని గురించినటువంటి బోధ చెయ్యాలి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో పౌలు కొరింథీ అనేటువంటి పట్టణంలో, కొరింథీ అనేది సముద్ర తీర ప్రాంతం, ఆ పట్టణంలో ఉన్నప్పుడు ఫీబే అనేటువంటి విశ్వాసురాలు వచ్చేసి నేను ఇలా రోమా పట్టణానికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు, అది మనకు చూస్తే రోమపత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఫీబే అనే సహోదరిని. ఆమె ఇలా వెళ్తున్నానని తెలిసినప్పుడు పౌలు చాలా తృష్ణతో, అభిలాషతో ఆ యొక్క సంఘానికి ఏదైతే బోధించాలి అని అనుకున్నాడో ఆ మొత్తం సందేశాన్ని 16 అధ్యాయాలు కలిగినటువంటి రోమాపత్రిక రూపంలో వాళ్ళకి పంపించారనమాట. అది రోమాపత్రిక ఉన్నటువంటి ముందున్నటువంటి సారాంశం. కానీ రోమాపత్రిక అంటే ఏంటి, అసలు దాంట్లో ఏం చెప్తున్నారంటే, మామూలుగా కొంతమంది చదువుకునే పిల్లలకి మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం, తర్వాత ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఇన్స్ట్రుమెంటల్స్కి సంబంధించిన దానంటే చాలా భయం, అలాగే ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి అనాటమీ గురించి కొంచెం భయపడతారు. అలాగే బైబిల్ కాలేజీలో బైబిల్ స్కాలర్స్గా పిలువబడే వాళ్ళకి రోమా పత్రిక అనేది కూడా చాలా కఠినంగా కనిపిస్తుంది అంట. అది చాలా మంది పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం. అసలు ఈ రోమా పత్రికలో ఏం రాయబడింది, రోమా పత్రిక యొక్క సారాంశం ఏంటి అని చూస్తే, మనిషికి ఉన్నటువంటి సమస్య ఏంటి, పౌలు ఆ సమస్యని పాపం అని చెప్పాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అంటే పరిష్కారం ఏంటి, ఆ పరిష్కారము ఎవరి వల్ల జరుగుతుంది, ఆ యొక్క పరిష్కారాన్ని మన జీవితంలో అనుకరించుకుంటే మనకేం జరుగుతుంది, అవన్నీ మన జీవితంలో సంభవిస్తే మనం ఏం చేయగలం, పాపము, పాప ప్రక్షాళన ప్రాయశ్చిత్తము, ఆ ప్రాయశ్చిత్తం అనేది క్రీస్తు యేసునందు విశ్వాసం వల్ల, ఆయన రక్తం వల్ల జరుగుతుంది. ఆ యొక్క పరిష్కారాన్ని మన జీవితంలోకి వస్తే మనకి పరిశుద్ధత దొరుకుతుంది. ఆ పరిశుద్ధత కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే పరిచర్య చేయాలనేది రోమపత్రిక యొక్క మొత్తం సారాంశం. ఇప్పుడు మనకున్నటువంటి 3వ అధ్యాయం 23 నుంచి 28వ వచనాలు చూసుకుంటే, పౌలు ఇక్కడ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని రాసిందనమాట. కానీ 23వ వచనము కన్నా ముందు మనం 20, 21, 22 అధ్యాయాలు వచనాలు కనుక చూసుకుంటే, అందులో ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడునో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. రోమా సంఘంలో కావచ్చు, లేదా విశ్వాసులుగా చాలా మంది చలామణి అవుతున్న వాళ్ళు ఏంటంటే యూదుల నుంచి క్రీస్తుని నమ్మి విశ్వాసులుగా మారారు. వాళ్ళు ఏమనుకుంటారు, యూదులు ఏంటి, మేము ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాము అనగా 600 పైగా ఆజ్ఞలు ఉన్నాయి అన్నమాట.
ఇవన్నీ ఫాలో అయితే చాలు అనేటువంటి ఉద్దేశంలో ఉంటారు. అలాంటి వారికి అర్థమయ్యే ఉద్దేశంతో పౌలు ఏమని చెబుతున్నాడంటే, ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. పౌలు ఏమంటున్నాడంటే 20వ వచనం అనేది ఇట్స్ కేవలము ధర్మశాస్త్రం అనేది ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటో తెలియబడుతుంది. అంటే ధర్మశాస్త్రానికి పాపంకి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, ధర్మశాస్త్రం అంటే పాపం ఉంటుంది, ధర్మశాస్త్రం లేకపోతే పాపం అనేది ఉండదు. చిన్న ఉదాహరణ తీసుకుంటే మనకి థర్మోమీటర్ ఉంటుంది. మనం జ్వరం వచ్చినప్పుడు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాము, డాక్టర్ వెంటనే ఒక థర్మోమీటర్ తీసి మన నోట్లో పెడతాడు. అది ఏం చూపిస్తుంది? ఇన్ని డిగ్రీస్ ఫీవర్ ఉందని చూపిస్తుంది. అంటే థర్మోమీటర్ ఈజ్ లైక్ ఏ ధర్మశాస్త్రం. ఇట్ ఓన్లీ షోస్ దట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ విత్ సో అండ్ సో టెంపరేచర్. అంతే తప్ప ఆ యొక్క థర్మామీటర్ వల్ల నీ యొక్క జ్వరం అనేది తగ్గదు. ధర్మశాస్త్రం కూడా పాపం అనగా ఎట్టిది, పాపం అంటే ఏంటిది అనేది మాత్రమే తెలియపరుస్తుంది తప్ప నీ యొక్క రోగమునకు, నీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది దొరకదు. అది 20వ వచనంలో తెలియపరిచాడు. 21వ వచనంలో ఏమంటాడంటే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఎప్పుడైతే డాక్టరు ఆ థర్మోమీటర్ని చెక్ చేసి ఇతనికి ఫీవర్ ఉందని తెలిసినప్పుడు డాక్టర్ చేయగలిగింది ఏంటి? ఆ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి మెడిసిన్ ఇస్తాడు. ధర్మశాస్త్రం అనేది కేవలం పాపం అనేది ఎటువంటిదో తెలియపరిచింది, లేదా పాపం అంటే ఏంటో చెప్పింది. కానీ దాని పరిష్కారం అనేది ఎలా ఉంది? దేవుని నీతి వలన బయలుపరచబడుతుంది. అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం ఫీవర్తో సఫర్ అవుతున్నప్పుడు మనకిచ్చే మెడిసిన్ అనేది దేవుని నీతి. అది ఎవరు వాడాలి? ఎవరు స్వస్థపరచబడాలనుకుంటున్నారో వాళ్ళమే వాడాలి. ఇక్కడ డాక్టరు అలాగే మెడిసిన్ వాళ్ళిద్దరూ సాక్ష్యం ఇచ్చుచున్నారు. దాని ఉద్దేశం ఏంటంటే, ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. మనకున్నటువంటి ఉదాహరణలో ధర్మోమీటర్ అనేది ధర్మశాస్త్రానికి సారూప్యంగా మనం మాట్లాడుకుంటే, మన రోగాన్ని స్వస్థపరిచేటువంటి డాక్టర్ వచ్చేసరికి ఏమో యేసుక్రీస్తు, మన వాడే మెడిసిన్ వచ్చేసరికి ఆయన శిలువలో చిందించినటువంటి రక్తము. వాటి వలన మాత్రమే మన యొక్క రోగమునకు, మన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని 21వ వచనంలో తెలియపరుస్తారు. 22వ వచనం చూసుకుంటే, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇదే దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లం. 23కి వెళ్దాం ఇప్పుడు. కానీ 22 అయిపోయిన తర్వాత వెంటనే పౌలు, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మన సమాజంలో కానీ సంఘాల్లో కానీ మనం ఎలా చూసుకుంటారంటే, ఏదైనా ఒక ఉపదేశం కానీ ఒక వాక్యం కానీ ఉపదేశించినప్పుడు, ఇది నాకు కాదులే, ఈ యొక్క సందేశం నాకు కాదు, వేరే వాళ్ళకి, నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను అన్న భావనలో బతుకుతూ ఉంటాము. అలాగా పౌలు వెంటనే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనం చూసుకుంటే ఇక్కడ 2 ఉదాహరణలు తీసుకుందాం. ఒకటి, తప్పిపోయిన కుమారుడు యొక్క ఉదాహరణ కానీ ఉపమానాన్ని కానీ మనం విన్నప్పుడు, అందరూ చిన్న కుమారుడు తండ్రిని విడిచిపెట్టేసి దేశాంతరం పోయి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి మరలా తిరిగి వచ్చి క్షమించబడ్డాడు అనుకుంటాం. కానీ అదే కుటుంబంలో పెద్ద కుమారుడు కూడా ఉంటాడు. తండ్రి స్వీకరిస్తాడు, కానీ పెద్దవాడు అన్న అయినటువంటి పెద్దవాడు తమ్ముడిని స్వీకరించలేకపోయాడు. ఎందుకంటే తను అప్పటి వరకు నీతిమంతుని అనుకుంటున్నాడు. నేను అన్నిటినీ పర్ఫెక్ట్గానే ఉన్నాను, నువ్వు చెప్పిన మాటను వింటున్నాను, నేను అన్ని విషయంలో నీకు నమ్మకంగా ఉన్నాను, నాకు ఎప్పుడు ఎలాంటి అవకాశం లేదంటున్నాడు. సో పౌలు ఈ యొక్క ఉదాహరణలన్నీ వాళ్ళకి తెలియపరచడానికి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఉన్నారని ప్రకటించారు. అలాగే ఇంకో ఉపమానం తీసుకుంటే, విశ్రాంతి దినము నాడు వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ధర్మశాస్త్రం ప్రకారం ఈవిడ తప్పు చేసింది, అందరూ రాళ్లతో కొట్టాలని శిక్షిస్తానికి వచ్చినప్పుడు, అందులో ప్రధానులు ఉంటారు, యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, స్త్రీలు, పురుషులు, చిన్నవాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ రాయేసి కొడటానికే చూశారు తప్ప, అంటే మేమందరము నీతిమంతులము, తనొక్కటే పాపి అన్న ఉద్దేశం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు, మీరు ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు మొదట ఆమె మీద రాయేయమన్నప్పుడు ఎవరు వేయలేకపోయారు. ఈ పరిస్థితిలో కూడా మనం ఈ యొక్క సారాంశం ఏంటంటే, ఏ భేదం లేదు, అందరం పాపం చేసే ఉన్నాము, మనకు యేసుక్రీస్తు యొక్క మహిమను పొందలేకపోతున్నాము. కాబట్టి 24 చూసుకుందాం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇక్కడ కృప, ఉచితము, నీతిమంతులని 3 పదాలు రాయబడి ఉన్నాయి. కృప అనేది గ్రేస్. గ్రేస్ అంటే ఏంటంటే, మనం ఏదైతే పొందుకోవటానికి అర్హత లేదో అలాంటి దానిని మనం ఉచితంగా పొందుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉంటాయి వేజ్, గిఫ్ట్ అని 2 ఉంటాయి. వేజ్ అంటే ఏంటి? మనం కష్టపడి సంపాదించుకునేది, అది శాలరీ కావచ్చు, రోజు జీతం కావచ్చు, ఏదైనా. కానీ గిఫ్ట్ అనేది ఏంటిది?
సంబడి వర్క్ హార్డ్, సంబడి ఎర్న్డ్ ఇట్, బట్ దే హ్యావ్ గివెన్ టు అస్ ఫ్రీలీ. ఇక్కడ ఏంటిది? మనము కృప అనేటువంటి బహుమానమును ఉచితముగా యేసుక్రీస్తు యొక్క రక్తం మూలంగా మనం పొందుకుంటున్నాం. ఇక్కడ మనం కష్టపడింది ఏమీ లేదు, కేవలము కష్టమంతా క్రీస్తుది. మనం పొందుతుంది ఏంటి? కృప. అలాగే మనకి ఇదివరకు రోజుల్లో 30, 32, 33, 34 మార్కులు వచ్చి ఫెయిల్ అవుతారు. దిస్ ఆర్ ఆల్ 1 మార్క్ బాటమ్ లైన్ ఆఫ్ ద మార్క్స్ ఫర్ ద పాసింగ్. కానీ వాళ్ళందరూ ఫెయిలే. అప్పుడు గవర్నమెంట్ ఏమిస్తుంది? 5 మార్కులు గ్రేస్ మార్క్స్ అని ఇస్తారు. డూ వి రియల్లీ థింక్ దట్ దే డిజర్వ్ దట్ 5 మార్క్స్? వాళ్ళు ఫెయిల్ అయ్యారు, కానీ వాళ్ళ 5 మార్కులు పొందుకోవడానికి అర్హత ఉందా అంటే లేదు. వాళ్ళ అర్హత లేకపోయినప్పటికీ వాళ్ళు ఉచితంగా ఆ యొక్క 5 మార్కులు పొందుకున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 34 వచ్చిన వాళ్ళకి 5 మార్కులు కలపడం వల్ల గ్రేస్ మార్క్స్ 39 వస్తుందా? గ్రేస్ మార్క్స్ అనేవి ఎప్పుడు అలా రావన్నమాట. నీకు 34 వచ్చినా, 32 వచ్చినా, 33 వచ్చినా, 30 వచ్చినా, యూ డిజర్వ్ టు బి ఓన్లీ పాస్డ్, విచ్ మీన్స్ 35 మార్క్స్ వేస్తారు. వీళ్ళలో సంతోషపడే వ్యక్తి ఎవరయ్యా అంటే 30 మార్కులు వచ్చినాడు, ఎందుకంటే వాడికి 5 మార్కులు కలుస్తాయి అనమాట. అలాగే ఈ గ్రేస్ అనేది మనకి ఉచితంగా క్రీస్తు వలన వచ్చింది. నువ్వు 1 పాపం చేసావా, 2 పాపం చేసావా, 3 పాపం చేసావా అనేది దేవుడు చూడడు. నువ్వు మారు మనసు పొందావా, నీలో రక్షణ అనేది ఉందా, నీలో పాప క్షమాపణ ఉందా. ఒకవేళ నువ్వు రక్షింపబడటానికి సిద్ధపడితే, పాప క్షమాపణ అనేది పొందుకోవాలనుకుంటే, అది కేవలము క్రీస్తు అనుగ్రహించేటువంటి కృప వలన మనము నీతిమంతులుగా ఉచితముగా ఎంచబడుతున్నాము. అది వచ్చేసరికి 24, 25, 26 23వ వచనం వరకు మనం చూసుకుంటే సమస్యను గురించి వివరిస్తూ వచ్చాడు పౌలు. సమస్య ఏంటంటే పాపము. 25, 26 చూసుకుంటే పూర్వం చేయబడినటువంటి పాపములు దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచెను. దేవుడు ఎప్పటి కాలమందు తన నీతిని కనపరచ నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. 26వ వచనం వచ్చేసరికి పాపమునకు పరిష్కారం చూపిస్తున్నారు. ఆ పరిష్కారం ఎవరు దొరుకుతుందంటే యేసుక్రీస్తునందలి రక్తము ద్వారా, ఆయన రక్తమందు విశ్వాసం ఉంచుట ద్వారా. ఆ విశ్వాసం అనేది మనం ఎప్పుడైతే ఉంచుతామో ఆయన దాన్ని మనకి కరుణాధారంగా సమృద్ధిగా ఆయన యొక్క రక్షణను మనకు బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు మనం 21 నుంచి 26 చూసుకుంటే ద ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ సిన్ టు ద సాల్వేషన్. పాపం అనేటువంటి సమస్యలో బంధకాల్లో ఉన్నటువంటి వారికి రక్షణ అనేది క్రీస్తు యేసునందలి రక్తము ద్వారా మాత్రమే మనకి దొరుకుతుంది అనేది. 23 వరకేమో సమస్య, 24, 25, 26 వచ్చేసరికి దానికి పరిష్కారం. ఆ పరిష్కారం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తం వలన మనం ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు మనం రక్షింపబడతాం అనేది మనకి ఇచ్చినటువంటి సొల్యూషన్. 27, 28 చూసుకుంటే, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ, అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను, క్రియా న్యాయమును బట్టియా కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. 27 వచనం ఏం చెప్తుందంటే, మీరు చేసినటువంటి క్రియల వల్ల, మీకున్నటువంటి ఘనత వలన, మీకున్నటువంటి న్యాయమును బట్టి అది కొట్టివేయబడలేదు, కానీ కేవలం యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమును బట్టి మీరు ఆ యొక్క న్యాయమును బట్టి మాత్రమే ఆ యొక్క రక్షణ అనేది మీకు దొరుకుతుంది అనేది 27 వచనం చెప్తుంది. అంటే మనుషుల యొక్క ఘనత వలన మీకు రక్షణ దొరకదు, కేవలం యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల మాత్రమే దొరుకుతుంది అనేది 27 వచనం. 28 చూసుకుందాం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము. 28 వచనంతో పౌలు ముగిస్తుంది ఏంటంటే, మీరు ధర్మశాస్త్రమును ఫాలో అవుతున్నాము, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలన్నింటినీ మా జీవితంలో మేము అనుకరిస్తున్నాము కాబట్టి మేము నీతిమంతులము, లేదా మేము నీతి కార్యములు చేస్తున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని నీతిమంతులుగా ఎంచుతాడు అనేది తప్పు. ఎప్పుడైతే మీరు క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా, ఆయన రక్తము ద్వారా విరిగి నలిగినటువంటి హృదయంతో మీరు రక్షింపబడతారో, ఆ యొక్క రక్త ప్రోక్షణ అనేది మీ జీవితంలో జరుగుతుందో అప్పుడు మాత్రమే మీరు నీతిమంతులుగా, విశ్వాసులుగా ఎంచబడతారు అనేది ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం అనమాట. ఇంకా కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే, మేము రక్షణ పొందాము, మేము పాపక్షమాపణ పొందుకున్నాము, కానీ మేము మరలా పాపంలో పడిపోతున్నాం అనేటువంటి సమస్య వస్తుంది. బిల్లీ గ్రహం గారు దానికి ఒక ఇల్లుస్ట్రేషన్ చెప్పారనమాట. ఒక రైతు ఒక పందిని, ఒక గొర్రెని రెండింటిని శుభ్రంగా కడిగాడు. కడిగిన తర్వాత తన ఇంటికి తీసుకెళ్తున్న దారిలో ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్ మీద దాటి వెళ్తుంటే పంది, గొర్రె 2 కలిసి ఆ కాలువలో పడిపోయినాయి. పంది తనకున్నటువంటి స్వభావం బట్టి ఆ బురదలో పడి బాగా చక్కగా ఆనందిస్తుంది అనమాట, అది మొత్తం రాసుకుంటుంది. కానీ గొర్రె మాత్రం ఆ యొక్క బురదలోంచి బయటకు వచ్చి గడ్డిగా అది మొత్తం రాసేసుకొని దులుపుకొని వెళ్ళిపోతుంది. మనం నిజంగా రక్షణ పొందాము, మనం మారు మనసు పొందుకున్నామంటే, మనం పాపంలో పడిన, పాపపు తలంపులు వచ్చిన, పాపపు ఉద్దేశాల ప్రకారం వెళ్తున్నా, మనం వాటి నుంచి దూరంగా పరిగెత్తి వాక్యం వైపు పరిగెత్తడానికి మనం సిద్ధపడతాం.
కానీ మనం రక్షణ పొందాము, మారు మనసు పొందుకున్నాము, మేము అన్నిటిలో పర్ఫెక్ట్గానే ఉంటున్నాము, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, అన్ని రీతిగా మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, మేమే విశ్వాసము, మా జీవితంలో రక్షణ ఉందని ఇంకా మనం పాపంలో ఉంటే లోకాను సంబంధమైనటువంటి వాటిలో మనం అనుభవిస్తూ ఇక్కడ ఈ యొక్క ఉదాహరణలో చెప్పినటువంటి ఆ యొక్క బురదలో ఉన్నటువంటి జంతువులాగా మన జీవితం అనేది అలా ఉండిపోతుంది అనమాట. రెయిన్హార్డ్ బాంకీ అనేటువంటి భక్తుడు ఏమని చెప్తాడంటే, ఫెయిత్ ప్రొడ్యూసెస్ గుడ్ వర్క్స్ బట్ గుడ్ వర్క్స్ డజంట్ ప్రొడ్యూస్ ఫెయిత్ అంటాడు. విశ్వాసం అనేది నీతి క్రియలు చేయటానికి మనల్ని ప్రేరేపిస్తుంది, కానీ మనం నీతి క్రియలు చేస్తున్నాం కాబట్టి విశ్వాసులం అని చెప్పుకోవడానికి అది మనం కరెక్ట్గా ఎంచబడదు అంటారు. సో ఈరోజు మన యొక్క ఈ యొక్క ఉపదేశం యొక్క సారాంశం ఏంటంటే, ఏ భేదం లేదు, మనం కూడా అందరం పాపం చేసి ఉన్నాము, దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందుకోలేకపోతున్నాం. కానీ ఎప్పుడైతే మన జీవితంలో ఆ యొక్క శిలువలో మన కొరకు వేలాడి రక్తము చిందించినటువంటి ఆ యొక్క క్రీస్తుని అంగీకరించి విరిగి నలిగినటువంటి హృదయంతో మన పాపములను ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడి పశ్చాత్తాపం పొంది పాప క్షమాపణ పొందుకుంటామో అప్పుడు మన పాపములన్నీ ఆ యొక్క పరిశుద్ధ రక్తంతో కొట్టివేయబడి నీతిమంతులుగా ఎంచబడతాం. ఇంతటితో నా యొక్క ఈ యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను. ఇంత చక్కని అవకాశం నాకు ఇచ్చినందుకు సంఘస్థులకు, సంఘ కాపరులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రత్యేకమైన పాట శ్రీమతి షోలమితి రాజకుమారి గారు పాట. ప్రైజ్ లార్డ్. నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు, నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు నేనెన్నడూ చూడలేదు, ఎప్పుడు చూడలేదు, మాటలు చాలని మధురానుభవము. నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు. దావీదు కుమారుడా కరుణించమనినా, దావీదు కుమారుడా కరుణించమనినా, అందుని క్రందనను ఆలకించినావు. నీకు ఇష్టమైతే శుద్ధి చేయమనినా, నీకు ఇష్టమైతే శుద్ధి చేయమనినా, కుష్ఠరోగి కష్టమంతా తీసివేసినావు. నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు. యేసు నీ రాజ్యములో
చేర్చుమని వేడినా యేసుని రాజ్యములో చేర్చుమని వేడినా ప్రక్కనున్న పాపి ప్రార్థనలకించినావు. నేడు నీవు నాతో పరదైసులోన, నేడు నీవు నాతో పరదైసులోన ముందువని దొంగతో నీ ఆత్మతో సేవించుడి. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సాధ్యము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దుండునాట్లు మహిమ కలుగు. ఆమేన్. రెస్పాన్సివ్ రీడింగ్ కొరకు అనగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదవడానికి దీన్ దయాళ్ గారు 95వ కీర్తన వచనాలు 1 to 10 తక్కువనే ఉన్నాయా? ఓకే, మొత్తం నేను చూడలేదు. 95వ కీర్తన 11 వచనాలే ఉన్నాయి, చదవండి. మొత్తం చదువుతాం. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ప్రత్యుత్తర పాఠ్యాంశము కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము మొదటి నుంచి ఇలాగ వ్రాయబడి ఉన్నది. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగులు పడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీకు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకునేనట్లు, మస్తా దినమందు మీరు కఠినపరచుకునేనట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులను నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమును తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంచుని. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు
యుగాయుగములందు నిండునట్లు మహిమా కలుగును గాక. దయచేసి కూర్చోండి. ఇది మన కొరకైన పత్రిక పాఠ్య భాగముగా మనము చదువుకుంటున్నాం. రోమా పత్రిక 3వ అధ్యాయము 23 నుండి 28 వరకు గల భాగాన్ని శ్రీమతి జాయ్సీ గారు చదువుతారు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన రోమా పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి 28 వరకు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియా న్యాయము బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ఇంతటితో ఈ వాక్యం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము 202వ కీర్తన కల్వరిగిరి చేరు మనస అనేటువంటి కీర్తన పాడుకుందాం. పాట పాడక ముందు ఒక విషయము. ముందుగానే మిస్టర్ సిహెచ్ పుష్పరాజు గారు మనతో ఉన్నారు. మరి వారు క్రొత్త, నాకు తెలియదు ఇంకా విషయాలు. ఒకటి మాత్రమే తెలుసును, అది దీన్ దయాళ్ గారి అల్లుడు గారిని మాత్రమే నాకు తెలుసును. మీరు మాతో కూడా ఉన్నందుకు చాలా సంతోషం. మరి ఈ సమయంలో వారు రైచియస్నెస్, నీతిమత్వం అనే అంశం మీద వారు మాట్లాడనై ఉన్నారు. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. మనందరము 202వ కీర్తన కల్వరిగిరి చేరు మనస, ఈ కీర్తన అనంతరం వారు వచ్చి దేవుని వాక్యం అందించాలని కోరుతూ ఉన్నాను. వారు ఆన్లైన్ ప్రేయర్, మెసేజ్కి ముందుగా ఆన్లైన్ ప్రేయర్ కేజే గారు చేస్తారు. అనంతరం సార్ వచ్చి దేవుని వాక్యాన్ని చెప్తారు. కల్వరిగిరి చేరు మనస సిల్వాస మనస సిలువ పైన జోడు మదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి తలను ముళ్ళ కిరీటం పదేమి తరచి చూడుమి
కరకునీకులు కొట్టి దరేనా కరుణాలా అరుము పాటి నాయా కరుణగల చేతులలో చీనా గుచేనా రేనా మనసా ప్రేమ కృప నిర్మలత్వము భీమములు గల పైన పాటించా మనసా నీరు నీరై పోవదే దేవా కృని అయినా కల్వరి మనసా పాపయా పావన పరమాదేవుడవు ఓ పరాత్పర నీకే మియుంత ఉత్కట పాదా కల్వరిగిరి జేరు మనసా స్వామి మాకై పుట్టపడను నీ ప్రేమయే కారణము నిజము భూమి అది గుర్తింప గనిము పూజుండ దేవా కల్వరిగిరి జేరు మనసా పావనాత్మ నీవు జావా పాపి కబ్బును నిత్య జీవా మా వచన సత్యంబు తెలుపుము మానవాళికి కల్వరిగిరి చేరు మనసా సిలువదరిక కర్షించుము కలుడను ఘోర పాపిని కలుషములు విడశక్తి నీయుము సిలువాద్యా నమునా కల్వరిగిరి చేరు
మనసా. శ్రీమతి కెజియ గారు ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వేలాది దూతలతోనూ మీ విశ్వాసులతోనూ మా వంటి పేదలతోనూ నిత్యము కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు 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 వందనములు తండ్రి. నా ప్రభా, ఈ దినం నాయన సాయంకాల సమయంలో నీ బిడలమైన మేము నీ పాద సన్నిధిలో చేరి ఇంతవరకు స్తుతించి గణపరిచి ఆరాధించి అయా నిన్ను గణపరిచిన విధానం బట్టి మరి ఒకసారి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా యొక్క సంఘ కాపురి అయిన మాణికరావు అయ్య గారిని బట్టి వందనాలు, చిన్న పాస్టర్ దిలీప్ గారిని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు. నా ప్రభా, ఇదిగో ఈ సమయంలో మా ఆలయంలో మా యొక్క ఆన్లైన్ ద్వారా చూస్తున్న వింటున్న వారి మధ్య మీరు ఉండండి. నా ప్రభా, ఈ సమయంలో నా తండ్రి నీ ప్రియ కుమారుడు పుష్పరాజు కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డను నా తండ్రి నీ సన్నిధిలో వాక్యమును అందించబోచుండగా ఆ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆ బిడ్డను మీరు ఎంచుకొని ఈ సమయంలో ఇక్కడ నిలబెడుచున్న విధానాన్ని బట్టి మరి ఒకసారి నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఈ విధముగా నా తండ్రి నీ సన్నిధిలో నీ వాక్యము ద్వారా అనేక మందికి నీ వాక్యమును వినిపించి రక్షణ మార్గములకు నడిపించే భాగ్యము పుష్పరాజుకి ఇస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. నా నాయన ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డతో మీరు ఉండండి ప్రభా. ఆ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడి వాక్యము ద్వారా నా తండ్రి ఏ విధమైన వాక్యోపదేశం మాకు అందించాలో తెలియపరిచి ఆ బిడ్డను బలపరచమని వేడుకుంటున్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరిపై నీ పరిశుద్ధాత్మతో నింపి నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడమని మా రక్షకుడును నీ ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ రోజు మనకు వచ్చిన సందేశం వచ్చేసరికి రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. 66 గ్రంథాలు కలిగినటువంటి మన పరిశుద్ధ గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 39 అధ్యాయాలు వచ్చేసరికి పాత నిబంధన పాఠ్యభాగము, 27 అధ్యాయాలు వచ్చేసరికి కొత్త నిబంధన పాఠ్యభాగం. ఈ 27లో మొదటి 4 పత్రికలు, ఈ 4 సువార్తలు, ఈ 4 సువార్తలు చరిత్రకు సంబంధించింది. క్రీస్తు యొక్క కార్యములు, క్రీస్తుని గురించినటువంటి కార్యములు, ఆయన సజీవుడై ఉండగా ఈ భూమి మీదకి మానవ అవతారిగా వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రతి కార్యమును గురించి ఈ 4 సువార్తలలో యేసు శిష్యులు కావచ్చు, ఇతరత్ర చరిత్రకారులు వివరిస్తూ వచ్చారు. తర్వాత అపొస్తల కార్యములు వచ్చేసరికి క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 30 సంవత్సరాల కాలంలో సంఘంలో జరిగినటువంటి ఘటనలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, మొదట సంఘ స్థాపన మొదలుకొని విశ్వాసులు, శిష్యులు ఏ రీతిగా జీవించారు, ఎటువంటి దేవుని కార్యాలు దేవుని చిత్తానుసారంగా జరగబడ్డాయి అనేవి 28 అధ్యాయాలు కలిగినటువంటి అపోస్తల కార్యములు వివరించబడ్డాయి. అపోస్తల కార్యములు తదుపరి రోమా పత్రిక నుంచి యూదా పత్రిక వరకు ఇవన్నీ క్రీస్తుని గురించిన బోధలు. ఇవి చరిత్ర కాదు, క్రీస్తు ద్వారా అపోస్తలు చేసినటువంటి కార్యములు కాదు, ఇవి క్రీస్తుని గురించినటువంటి బోధలు. క్రీస్తుని గురించినటువంటి బోధలు అంటే క్రైస్తవునిగా మన సిద్ధాంతం ఏమిటి, మనం నమ్మేది ఏంటి, మనం క్రైస్తవులుగా ఎలా జీవించాలి, ఏ రీతిగా జీవించాలి, ఏం చేయొచ్చు, ఏమి చేయకూడదు, ఎందుకు చేయాలి, ఈ రీతిగానే ఎందుకు చేయాలి, వేటిని అనుసరించి ఇవన్నీ మనము చేస్తున్నాం అనేవి ప్రాముఖ్యమైనటువంటి బోధలు. ఇవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడ్డవి తప్ప వారి యొక్క సొంత కల్పితమైనటువంటి రచనలు, ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏమీ కావు. ఈరోజు మన వాక్యము రోమాపత్రిక 3వ అధ్యాయము 23 నుంచి 28 చూసుకుంటే, మొదటగా రోమాపత్రిక సంబంధించినటువంటి చిన్న సారాంశాన్ని మనం అర్థం చేసుకుందాం. రోమాపత్రిక వచ్చేసరికి అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి పత్రిక. అపోస్తులైనటువంటి పౌలు యూదుడు, బెన్యామీను గోత్రికుడు, మంచి జ్ఞాని, తార్సిస్ అనేటువంటి యూనివర్సిటీలో చదువుకున్నాడు. అతను స్పెషలైజేషన్ వచ్చేసరికి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి దాంట్లో చాలా క్రియాశీలకంగా, ఒక రకంగా ఈ రోజు పరిభాషలో మనం చెప్పుకోవాలంటే అతడు ఒక
పిహెచ్డి చేశాడు. అంటే ధర్మశాస్త్రానికి సంబంధించి బహు పాండిత్యం సంపాదించినటువంటి వాడు. కానీ పౌలుకు ఉన్నటువంటి ఏంటంటే తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని గట్టిగా నప్పుతాడు, అలాగే గట్టిగా వాదిస్తాడు. ఒకవేళ ఆ సిద్ధాంతంతో ఎవరైనా ఏకీభవించకపోయినా, ఎవరైనా అతనితో వాగ్వాదానికి దిగినా కొడతానికి కూడా తను సిద్ధపడేవాడు. ఆ రీతిగా క్రైస్తవులను హింసించుకుంటూ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో దమస్కు ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు ప్రభు చేత దర్శనం పొంది నేనే గొప్పవాడిని అని భావిస్తున్నటువంటి సౌలుగా ఉన్నటువంటి పౌలు, నా గొప్పతనం ఏమి లేదు, నేను గొప్ప కాదు, నాకంటే ఉన్నవాడు, అన్నిటికంటే పైన ఉన్నవాడు క్రీస్తు అనేటువంటి వాడు గొప్పవాడని నమ్మి ఆ సిద్ధాంతాన్ని, క్రీస్తుని బోధించడం మొదలుపెట్టాడు. ఆ రీతిగా సౌలు పౌలుగా మారిపోయాడు. అలా సౌలు పౌలుగా మారిన తర్వాత అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. అలా ప్రకటిస్తున్న క్రమంలో పౌలుకు ఉన్నటువంటి ఒక గొప్ప కాంక్ష కావచ్చు, అభిలాష ఏంటంటే ఎలాగైనా సరే రోమా పట్టణానికి నేను వెళ్ళి సువార్త ప్రకటించాలి అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి గొప్ప అభిలాష. కానీ పౌలుకు వచ్చేసరికి ఏంటి, పౌలు తను వాదిస్తున్నటువంటి తీరు కావచ్చు, ప్రకటిస్తున్నటువంటి విధానం కావచ్చు, దూసుకెళ్తూ సిలువను గూర్చి, క్రీస్తుని గూర్చి, ఆ యొక్క వాక్యమును గురించి వివరిస్తున్నటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు ఆయన మీద దాడులు జరిగాయి. ఆయన అనేక సార్లు జైలుకి వెళ్ళబడ్డాడు, అనేక సార్లు శిక్షింపబడ్డాడు. ఇటువంటి పరిస్థితుల్లో పౌలు ఏంటంటే నేను రోమా పట్టణానికి వెళ్ళి ప్రకటన చేస్తానా లేదా, రోమా పట్టణానికి వెళ్ళి సువార్తను బోధించగలనా లేదా, అప్పటి వరకు నేను జీవిస్తానా లేదా అనేటువంటి పరిస్థితుల్లో తన ఆలోచనలో ఉన్నప్పుడు ఆల్రెడీ అప్పటికే రోమా పట్టణానికి సువార్త అనేది ప్రకటించబడింది. రోమా సామ్రాజ్యం అనేది విస్తరించినప్పుడు యెరూషలేము కావచ్చు, యోదయ ప్రాంతంలో సంబంధించినటువంటి యూదులు కావచ్చు, క్రీస్తును విశ్వసించినటువంటి వారిని రోమ సైనికులు అనొచ్చు, వాళ్ళు బహుగా శిక్షించారు. అలా శిక్షించినప్పుడు వారు వేరే వేరే ప్రాంతాలకు చెదిరిపోయినప్పుడు అలాగే రోమా ప్రాంతానికి కూడా చెదిరిపోయారు. రోమా పట్టణం అనేది ఒక వాణిజ్యపరమైనటువంటి కేంద్రీకృతమైనటువంటి పట్టణం. సో మనకి ఇంగ్లీష్లో కొన్ని ఇడియమ్స్ ఉంటాయి. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అంటారు, విచ్ మీన్స్ దట్ రోమా పట్టణం అనేది ఒక రోజులో, ఒక సంవత్సరంలో ఒక ప్రణాళికాబద్ధంగా రూపించబడింది కాదు. కనీసం సుమారు చరిత్రకారులు చెప్పేది ఏంటంటే 500 సంవత్సరాలు పైగా కట్టబడినటువంటి, నిర్మించబడినటువంటి పట్టణం. కానీ రోమా పట్టణానికి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే రోమా పట్టణం అనేది ఒక వాణిజ్యానికి, వ్యాపారానికి, కళలకు, పాండిత్యానికి కేంద్రీకృతమైంది. అందుకే ఏమంటారంటే ఇంకో ఇడియం కూడా ఉంటుంది, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు. అలాగే మన ఇండియాకి కూడా ఒక రోడ్డు ఉంది, దాన్ని సిల్క్ రోడ్ అంటారు. అది మయన్మార్, భూటాన్, చైనా మీదుగా వచ్చేసి మనకి బీహార్లో కలుస్తుంది అనమాట. ఈ మధ్య మోడీ గారు కొద్ది సంవత్సరాల క్రితం కూడా ఆ రోడ్డు మళ్ళీ ఓపెన్ చేశారు. 2 రోజులే ఉంటుంది అనమాట. అలాగా రోమాపట్నం అనేది బాగా కేంద్రీకృతం అయిపోయింది, బాగా పాపులర్ అయిపోయింది. ఆ రోమాపట్నంలో హింసించబడుతున్నటువంటి క్రైస్తవులు కావచ్చు, విశ్వాసులుగా చలామణి అవుతున్నటువంటి వారు కావచ్చు, విశ్వాసులము అనుకొని బ్రతుకుతున్నటువంటి వారు కావచ్చు, ఆ పట్టణానికి నేను క్రీస్తుని గురించినటువంటి బోధ చెయ్యాలి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో పౌలు కొరింథీ అనేటువంటి పట్టణంలో, కొరింథీ అనేది సముద్ర తీర ప్రాంతం, ఆ పట్టణంలో ఉన్నప్పుడు ఫీబే అనేటువంటి విశ్వాసురాలు వచ్చేసి నేను ఇలా రోమా పట్టణానికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు, అది మనకు చూస్తే రోమపత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఫీబే అనే సహోదరిని. ఆమె ఇలా వెళ్తున్నానని తెలిసినప్పుడు పౌలు చాలా తృష్ణతో, అభిలాషతో ఆ యొక్క సంఘానికి ఏదైతే బోధించాలి అని అనుకున్నాడో ఆ మొత్తం సందేశాన్ని 16 అధ్యాయాలు కలిగినటువంటి రోమాపత్రిక రూపంలో వాళ్ళకి పంపించారనమాట. అది రోమాపత్రిక ఉన్నటువంటి ముందున్నటువంటి సారాంశం. కానీ రోమాపత్రిక అంటే ఏంటి, అసలు దాంట్లో ఏం చెప్తున్నారంటే, మామూలుగా కొంతమంది చదువుకునే పిల్లలకి మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం, తర్వాత ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఇన్స్ట్రుమెంటల్స్కి సంబంధించిన దానంటే చాలా భయం, అలాగే ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి అనాటమీ గురించి కొంచెం భయపడతారు. అలాగే బైబిల్ కాలేజీలో బైబిల్ స్కాలర్స్గా పిలువబడే వాళ్ళకి రోమా పత్రిక అనేది కూడా చాలా కఠినంగా కనిపిస్తుంది అంట. అది చాలా మంది పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం. అసలు ఈ రోమా పత్రికలో ఏం రాయబడింది, రోమా పత్రిక యొక్క సారాంశం ఏంటి అని చూస్తే, మనిషికి ఉన్నటువంటి సమస్య ఏంటి, పౌలు ఆ సమస్యని పాపం అని చెప్పాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అంటే పరిష్కారం ఏంటి, ఆ పరిష్కారము ఎవరి వల్ల జరుగుతుంది, ఆ యొక్క పరిష్కారాన్ని మన జీవితంలో అనుకరించుకుంటే మనకేం జరుగుతుంది, అవన్నీ మన జీవితంలో సంభవిస్తే మనం ఏం చేయగలం. పాపము, పాప ప్రక్షాళన ప్రాయశ్చిత్తము, ఆ ప్రాయశ్చిత్తం అనేది క్రీస్తు యేసునందు విశ్వాసం వల్ల, ఆయన రక్తం వల్ల జరుగుతుంది. ఆ యొక్క పరిష్కారాన్ని మన జీవితంలోకి వస్తే మనకి పరిశుద్ధత దొరుకుతుంది. ఆ పరిశుద్ధత కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే పరిచర్య చేయాలనేది రోమపత్రిక యొక్క మొత్తం సారాంశం. ఇప్పుడు మనకున్నటువంటి 3వ అధ్యాయం 23 నుంచి 28 వచనాలు చూసుకుంటే, పౌలు ఇక్కడ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని
రాసింది అనమాట. కానీ 23వ వచనము కన్నా ముందు మనం 20, 21, 22 అధ్యాయాలు వచనాలు కనుక చూసుకుంటే అందులో ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడునో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. రోమా సంఘంలో కావచ్చు లేదా విశ్వాసులుగా చాలామంది అవుతున్న వాళ్ళు ఏంటంటే యూదుల నుంచి క్రీస్తుని నమ్మి విశ్వాసులుగా మారారు. వాళ్ళు ఏమనుకుంటారు, యూదులు ఏంటి, మేము ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాము అనగా 600 పైగా ఆజ్ఞలు ఉన్నాయి అన్నమాట, ఇవన్నీ ఫాలో అయితే చాలు అనేటువంటి ఉద్దేశంలో ఉంటారు. అలాంటి వారికి అర్థమయ్యే ఉద్దేశంతో పౌలు ఏమని చెబుతున్నాడంటే ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. పౌలు ఏమంటున్నాడంటే 20వ వచనం అనేది ఇట్స్ కేవలము ధర్మశాస్త్రం అనేది ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటో తెలియబడుతుంది. అంటే ధర్మశాస్త్రానికి పాపంకి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ధర్మశాస్త్రం అంటే పాపం ఉంటుంది, ధర్మశాస్త్రం లేకపోతే పాపం అనేది ఉండదు. చిన్న ఉదాహరణ తీసుకుంటే మనకి థర్మోమీటర్ ఉంటుంది. మనం జ్వరం వచ్చినప్పుడు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాము, డాక్టర్ వెంటనే ఒక థర్మోమీటర్ తీసి మన నోట్లో పెడతాడు. అది ఏం చూపిస్తుంది, ఇన్ని డిగ్రీస్ ఫీవర్ ఉందని చూపిస్తుంది. అంటే థర్మోమీటర్ ఈజ్ లైక్ ఏ ధర్మశాస్త్రం, ఇట్ ఓన్లీ షోస్ దట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ విత్ సో అండ్ సో టెంపరేచర్. అంతే తప్ప ఆ యొక్క థర్మామీటర్ వల్ల నీ యొక్క జ్వరం అనేది తగ్గదు. ధర్మశాస్త్రం కూడా పాపం అనగా ఎట్టిది, పాపం అంటే ఏంటిది అనేది మాత్రమే తెలియపరుస్తుంది తప్ప నీ యొక్క రోగమునకు నీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది దొరకదు. అది 20వ వచనంలో తెలియపరిచాడు. 21వ వచనంలో ఏమంటాడంటే ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఎప్పుడైతే డాక్టరు ఆ థర్మోమీటర్ని చెక్ చేసి ఇతనికి ఫీవర్ ఉందని తెలిసినప్పుడు డాక్టర్ చేయగలిగింది ఏంటి, ఆ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి మెడిసిన్ ఇస్తాడు. ధర్మశాస్త్రం అనేది కేవలం పాపం అనేది ఎటువంటిదో తెలియపరిచింది, లేదా పాపం అంటే ఏంటో చెప్పింది. కానీ దాని పరిష్కారం అనేది ఎలా ఉంది, దేవుని నీతి వలన బయలుపరచబడుతుంది. అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఫీవర్తో సఫర్ అవుతున్నప్పుడు మనకిచ్చే మెడిసిన్ అనేది దేవుని నీతి. అది ఎవరు వాడాలి, ఎవరు స్వస్థపరచబడాలనుకుంటున్నారో వాళ్ళమే వాడాలి. ఇక్కడ డాక్టరు అలాగే మెడిసిన్ వాళ్ళిద్దరూ సాక్ష్యం ఇచ్చుచున్నారు. దాని ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. మనకున్నటువంటి ఉదాహరణలో థర్మోమీటర్ అనేది ధర్మశాస్త్రానికి సారూప్యంగా మనం మాట్లాడుకుంటే మన రోగాన్ని స్వస్థపరిచేటువంటి డాక్టర్ వచ్చేసరికి ఏమో యేసుక్రీస్తు, మన వాడే మెడిసిన్ వచ్చేసరికి ఆయన శిలువలో చిందించినటువంటి రక్తము. వాటి వలన మాత్రమే మన యొక్క రోగమునకు మన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని 21వ వచనంలో తెలియపరుస్తారు. 22వ వచనం చూసుకుంటే అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇదే దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లం. 23కి వెళ్దాం ఇప్పుడు. కానీ 22 అయిపోయిన తర్వాత వెంటనే పౌలు ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మన సమాజంలో కానీ సంఘాల్లో కానీ మనం ఎలా చూసుకుంటారంటే ఏదైనా ఒక ఉపదేశం కానీ ఒక వాక్యం కానీ ఉపదేశించినప్పుడు ఇది నాకు కాదులే, ఈ యొక్క సందేశం నాకు కాదు, వేరే వాళ్ళకి, నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను అన్న భావనలో బతుకుతూ ఉంటాము. అలాగా పౌలు వెంటనే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనం చూసుకుంటే ఇక్కడ 2 ఉదాహరణలు తీసుకుందాం. ఒకటి తప్పిపోయిన కుమారుడు యొక్క ఉదాహరణ కానీ ఉపమానాన్ని కానీ మనం విన్నప్పుడు అందరూ చిన్న కుమారుడు తండ్రిని విడిచిపెట్టేసి దేశాంతరం పోయి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి మరలా తిరిగి వచ్చి క్షమించబడ్డాడు అనుకుంటాం. కానీ అదే కుటుంబంలో పెద్ద కుమారుడు కూడా ఉంటాడు. తండ్రి స్వీకరిస్తాడు కానీ పెద్దవాడు అన్న అయినటువంటి పెద్దవాడు తమ్ముడిని స్వీకరించలేకపోయాడు. ఎందుకంటే తను అప్పటి వరకు నీతిమంతుని అనుకుంటున్నాడు. నేను అన్నిటినీ పర్ఫెక్ట్గానే ఉన్నాను, నువ్వు చెప్పిన మాటను వింటున్నాను, నేను అన్ని విషయంలో నీకు నమ్మకంగా ఉన్నాను, నాకు ఎప్పుడు ఎలాంటి అవకాశం లేదంటున్నారు. సో పౌలు ఈ యొక్క ఉదాహరణలన్నీ వాళ్ళకి తెలియపరచడానికి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఉన్నారని ప్రకటించారు. అలాగే ఇంకో ఉపమానం తీసుకుంటే విశ్రాంతి దినము నాడు వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ధర్మశాస్త్రం ప్రకారం ఈవిడ తప్పు చేసింది, అందరూ రాళ్లతో కొట్టాలని శిక్షిస్తానికి వచ్చినప్పుడు అందులో ప్రధానులు ఉంటారు, యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, స్త్రీలు, పురుషులు, చిన్నవాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ రాయేసి కొడటానికే చూశారు తప్ప, అంటే మేమందరము నీతిమంతులము, తనొక్కటే పాపి అన్న ఉద్దేశం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మీరు ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు మొదట ఆమె మీద రాయేయమన్నప్పుడు ఎవరు వేయలేకపోయారు. ఈ పరిస్థితిలో కూడా మనం ఈ యొక్క సారాంశం ఏంటంటే ఏ భేదం లేదు, అందరం పాపం చేసే ఉన్నాము, మనకు యేసుక్రీస్తు యొక్క మహిమను పొందలేకపోతున్నాము.
కాబట్టి 24 చూసుకుందాం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇక్కడ కృప, ఉచితము, నీతిమంతులని 3 పదాలు రాయబడి ఉన్నాయి. కృప అనేది గ్రేస్. గ్రేస్ అంటే ఏంటంటే మనం ఏదైతే పొందుకోవటానికి అర్హత లేదో అలాంటి దానిని మనం ఉచితంగా పొందుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉంటాయి వేజ్, గిఫ్ట్ అని 2 ఉంటాయి. వేజ్ అంటే ఏంటి? మనం కష్టపడి సంపాదించుకునేది, అది శాలరీ కావచ్చు, రోజు జీతం కావచ్చు, ఏదైనా. కానీ గిఫ్ట్ అనేది ఏంటిది? సంబడి వర్క్డ్ హార్డ్, సంబడి ఎర్న్డ్ ఇట్, బట్ దే హ్యావ్ గివెన్ టు అస్ ఫ్రీలీ. ఇక్కడ ఏంటిది? మనము కృప అనేటువంటి బహుమానమును ఉచితముగా యేసుక్రీస్తు యొక్క రక్తం మూలంగా మనం పొందుకుంటున్నాం. ఇక్కడ మనం కష్టపడింది ఏమీ లేదు, కేవలము కష్టమంతా క్రీస్తుది. మనం పొందుతుంది ఏంటి? కృప. అలాగే మనకి ఇదివరకు రోజుల్లో 30, 32, 33, 34 మార్కులు వచ్చి ఫెయిల్ అవుతారు. దిస్ ఆర్ ఆల్ 1 మార్క్ బాటమ్ లైన్ ఆఫ్ ద మార్క్స్ ఫర్ ద పాసింగ్. కానీ వాళ్ళందరూ ఫెయిల్ అయ్యి అప్పుడు గవర్నమెంట్ ఏమిస్తుంది? 5 మార్కులు గ్రేస్ మార్క్స్ అని ఇస్తారు. డూ వి రియలీ థింక్ దట్ దే డిజర్వ్ దట్ 5 మార్క్స్? వాళ్ళు ఫెయిల్ అయ్యారు, కానీ వాళ్ళ 5 మార్కులు పొందుకోవడానికి అర్హత ఉందా అంటే లేదు. వాళ్ళ అర్హత లేకపోయినప్పటికీ వాళ్ళు ఉచితంగా ఆ యొక్క 5 మార్కులు పొందుకున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 34 వచ్చిన వాళ్ళకి 5 మార్కులు కలపడం వల్ల గ్రేస్ మార్క్స్ 39 వస్తుందా? గ్రేస్ మార్క్స్ అనేవి ఎప్పుడు అలా రావన్నమాట. నీకు 34 వచ్చినా, 32 వచ్చినా, 33 వచ్చినా, 30 వచ్చినా, యూ డిజర్వ్ టు బి ఓన్లీ పాస్, విచ్ మీన్స్ 35 మార్క్స్ వేస్తారు. వీళ్ళలో సంతోషపడే వ్యక్తి ఎవరయ్యా అంటే 30 మార్కులు వచ్చినాడు, ఎందుకంటే వాడికి 5 మార్కులు కలుస్తాయి అనమాట. అలాగే ఈ గ్రేస్ అనేది మనకి ఉచితంగా క్రీస్తు వలన వచ్చింది. నువ్వు 1 పాపం చేసావా, 2 పాపం చేసావా, 3 పాపం చేసావా అనేది దేవుడు చూడడు. నువ్వు మారు మనసు పొందావా, నీలో రక్షణ అనేది ఉందా, నీలో పాప క్షమాపణ ఉందా? ఒకవేళ నువ్వు రక్షింపబడటానికి సిద్ధపడితే, పాప క్షమాపణ అనేది పొందుకోవాలనుకుంటే, అది కేవలము క్రీస్తు అనుగ్రహించేటువంటి కృప వలన మనము నీతిమంతులుగా ఉచితముగా ఎంచబడుతున్నాము. అది వచ్చేసరికి 24. 25, 26 23వ వచనం వరకు మనం చూసుకుంటే సమస్యను గురించి వివరిస్తూ వచ్చాడు పౌలు. సమస్య ఏంటంటే పాపము. 25, 26 చూసుకుంటే పూర్వం చేయబడినటువంటి పాపములు దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచెను. దేవుడు ఎప్పటి కాలమందు తన నీతిని కనపరచ నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. 26వ వచనం వచ్చేసరికి పాపమునకు పరిష్కారం చూపిస్తున్నారు. ఆ పరిష్కారం ఎవరు దొరుకుతుందంటే యేసుక్రీస్తునందలి రక్తము ద్వారా, ఆయన రక్తమందు విశ్వాసం ఉంచుట ద్వారా. ఆ విశ్వాసం అనేది మనం ఎప్పుడైతే ఉంచుతామో ఆయన దాన్ని మనకి కరుణాధారంగా సమృద్ధిగా ఆయన యొక్క రక్షణను మనకు బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు మనం 21 నుంచి 26 చూసుకుంటే ద ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ సిన్ టు ద సాల్వేషన్. పాపం అనేటువంటి సమస్యలో, బంధకాల్లో ఉన్నటువంటి వారికి రక్షణ అనేది క్రీస్తు యేసునందలి రక్తము ద్వారా మాత్రమే మనకి దొరుకుతుంది అనేది. 23 వరకేమో సమస్య, 24, 25, 26 వచ్చేసరికి దానికి పరిష్కారం. ఆ పరిష్కారం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తం వలన మనం ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు మనం రక్షింపబడతాం అనేది మనకి ఇచ్చినటువంటి సొల్యూషన్. 27, 28 చూసుకుంటే కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను, క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. 27 వచనం ఏం చెప్తుందంటే మీరు చేసినటువంటి క్రియల వల్ల, మీకున్నటువంటి ఘనత వలన, మీకున్నటువంటి న్యాయమును బట్టి అది కొట్టివేయబడలేదు, కానీ కేవలము యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమును బట్టి మీరు ఆ యొక్క న్యాయమును బట్టి మాత్రమే ఆ యొక్క రక్షణ అనేది మీకు దొరుకుతుంది అనేది 27 వచనం చెప్తుంది. అంటే మనుషుల యొక్క ఘనత వలన మీకు రక్షణ దొరకదు, కేవలం యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల మాత్రమే దొరుకుతుంది అనేది 27 వచనం. 28 చూసుకుందాం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము. 28వ వచనంతో పౌలు ముగిస్తుంది ఏంటంటే మీరు ధర్మశాస్త్రమును ఫాలో అవుతున్నాము, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలన్నింటినీ మా జీవితంలో మేము అనుకరిస్తున్నాము కాబట్టి మేము నీతిమంతులము, లేదా మేము నీతి కార్యములు చేస్తున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని నీతిమంతులుగా ఎంచుతాడు అనేది తప్పు. ఎప్పుడైతే మీరు క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా, ఆయన రక్తము ద్వారా విరిగి నలిగినటువంటి హృదయంతో మీరు రక్షింపబడతారో, ఆ యొక్క రక్త ప్రోక్షణ అనేది మీ జీవితంలో జరుగుతుందో అప్పుడు మాత్రమే మీరు నీతిమంతులుగా, విశ్వాసులుగా ఎంచబడతారు అనేది ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం అనమాట. ఇంకా కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే మేము రక్షణ పొందాము, మేము పాప క్షమాపణ పొందుకున్నాము, కానీ మేము మరలా పాపంలో పడిపోతున్నాం అనేటువంటి సమస్య వస్తుంది. బిల్లీ గ్రహం గారు దానికి ఒక ఇల్లుస్ట్రేషన్ చెప్పారనమాట. ఒక రైతు ఒక పందిని, ఒక గొర్రెని, రెండింటిని శుభ్రంగా కడిగాడు.
కడిగిన తర్వాత తన ఇంటికి తీసుకెళ్తున్న దారిలో ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్ మీద దాటి వెళ్తుంటే పంది గొర్రె 2 కలిసి ఆ కాలువలో పడిపోయినాయి. పంది తనకున్నటువంటి స్వభావం బట్టి ఆ బురదలో పడి బాగా చక్కగా ఆనందిస్తుంది అనమాట. అది మొత్తం రాసుకుంటుంది. కానీ గొర్రె మాత్రం ఆ యొక్క బురదలోంచి బయటకు వచ్చి గడ్డికి అది మొత్తం రాసేసుకొని దులుపుకొని వెళ్ళిపోతుంది. మనం నిజంగా రక్షణ పొందాము, మనం మారు మనసు పొందుకున్నామంటే, మనం పాపంలో పడినా, పాపపు తలంపులు వచ్చినా, పాపపు ఉద్దేశాల ప్రకారం వెళ్తున్నా, మనం వాటి నుంచి దూరంగా పరిగెత్తి వాక్యం వైపు పరిగెత్తడానికి మనం సిద్ధపడతాం. కానీ మనం రక్షణ పొందాము, మారు మనసు పొందుకున్నాము, మేము అన్నిటిలో పర్ఫెక్ట్ గానే ఉంటున్నాము, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, అన్ని రీతిలుగా మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, మేమే విశ్వాసము, మా జీవితంలో రక్షణ ఉందని ఇంకా మనం పాపంలో ఉంటే, లోకాను సంబంధమైనటువంటి వాటిలో మనం అనుభవిస్తూ, ఇక్కడ ఈ యొక్క ఉదాహరణలో చెప్పినటువంటి ఆ యొక్క బురదలో ఉన్నటువంటి జంతువులాగా మన జీవితం అనేది అలా ఉండిపోతుంది అనమాట. రెయిన్హార్డ్ బాంకీ అనేటువంటి భక్తుడు ఏమని చెప్తాడంటే, ఫెయిత్ ప్రొడ్యూసెస్ గుడ్ వర్క్స్, బట్ గుడ్ వర్క్స్ డజంట్ ప్రొడ్యూస్ ఫెయిత్ అంటాడు. విశ్వాసం అనేది నీతి క్రియలు చేయటానికి మనల్ని ప్రేరేపిస్తుంది, కానీ మనం నీతి క్రియలు చేస్తున్నాం కాబట్టి విశ్వాసులం అని చెప్పుకోవడానికి అది మనం కరెక్ట్గా ఎంచబడదు అంటారు. సో ఈరోజు మన యొక్క ఈ యొక్క ఉపదేశం యొక్క సారాంశం ఏంటంటే, ఏ భేదం లేదు, మనం కూడా అందరం పాపం చేసి ఉన్నాము, దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందుకోలేకపోతున్నాం. కానీ ఎప్పుడైతే మన జీవితంలో ఆ యొక్క శిలువలో మన కొరకు వేలాడి రక్తము చిందించినటువంటి ఆ యొక్క క్రీస్తుని అంగీకరించి విరిగి నలిగినటువంటి హృదయంతో మన పాపములను ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడి పశ్చాత్తాపం పొంది పాప క్షమాపణ పొందుకుంటామో, అప్పుడు మన పాపములన్నీ ఆ యొక్క పరిశుద్ధ రక్తంతో కొట్టివేయబడి నీతిమంతులుగా ఎంచబడతాం. ఇంతటితో ఈ యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను. ఇంత చక్కని అవకాశం నాకు ఇచ్చినందుకు సంఘస్థులకు, సంఘ కాపరులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రత్యేకమైన పాట శ్రీమతి షోలమితి రాజకుమారి గారు పాట. ప్రైజ్ లార్డ్. నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు, నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు నేనెన్నడూ చూడలేదు, ఎప్పుడు చూడలేదు, మాటలు చాలని మధురానుభవము. నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు. దావీదు కుమారుడా కరుణించమనినా, దావీదు కుమారుడా కరుణించమనినా, అందుని క్రందనను ఆలకించినావు. నీకు ఇష్టమైతే శుద్ధి చేయమనినా, నీకు ఇష్టమైతే శుద్ధి చేయమనినా, కుష్ఠరోగి కష్టమంతా తీసివేసినావు. నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు.
యేసుని రాజ్యములో చేర్చుమని వేడినా, యేసుని రాజ్యములో చేర్చుమని వేడినా, ప్రక్కనున్న పాపి ప్రార్థనలకించినావు. నేడు నీవు నాతో పరదైసులోన, నేడు నీవు నాతో పరదైసులోన, ముందువని దొంగతో క్షవు. నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు, నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు నేనెన్నడూ చూడలేదు, ఎప్పుడు చూడలేదు. మాటలు చాలని మధురానుభవము, నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు. ప్రైజ్ లార్డ్. సంఘ ప్రార్థన శ్రీమతి నీరజ గారు చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా, కృపగల మా తండ్రి, దయగల మా నాయన, మీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ దినం ప్రభా వాక్యం చెప్పిన బిడ్డని మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రభా బిడ్డ నాయన విశ్వాసం గురించి ప్రభా పౌలు గారు చెప్పిన వాక్యాలను నాయన విశ్వాసంలో స్థిరపడి ఎలాగ మహిమ రాజ్యంలోకి వెళ్ళాలనే విషయాల నిమిత్తమే ప్రభా చక్కని వాక్యాలు చెప్పేండుగా బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి నాయన. విని వారందరి హృదయాల్లో కూడా నాయన వాక్యం ఫలించేలాగా ఆశీర్వదించి దీవించండి. అలాగే నాయన దేవాది దేవ మీ పాదాలకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయాల్లో దేవా ప్రభా పరీక్షల నిమిత్తమే వెళ్తున్న బిడ్డల నిమిత్తమే మీ యొక్క సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. సహాయం చేయండి తండ్రి. ప్రభా బిడ్డలు సంవత్సర కాలం అంతా కూడా ఎంతగానో కష్టపడి నాయన పరీక్షలకు సిద్ధమై ఉంటారు నాయన. అటు బిడ్డల పట్ల మీ కృప చూపండి నాయన. బిడ్డల పరీక్షలకు వెళ్ళేప్పుడు వచ్చేటప్పుడు మార్గం అంతా మీ కాపుదల్లో భద్రపరచండి. ప్రత్యేకించి నాయన వారికి మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి నాయన. మీ కృప ద్వారా నాయన బిడ్డలు నాయన చక్కగా పరీక్షలు రాసి నాయన మంచి మార్కులతో పాస్ అయ్యి మీ యొక్క నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఆశీర్వదించి దీవించండి తండ్రి. వారికి ఎటు అనారోగ్యము లేకుండా నాయన ఎటు ఎండ దెబ్బలు తగలకుండా తండ్రి మీ కాపుదల్లో భద్రపరచమని వేడుకుంటున్నాను. ఇంకా తండ్రి సంఘంలో అనారోగ్యంతో ఉన్న బిడ్డల నిమిత్తమే మీ యొక్క సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. దయతో సహాయం చేయండి తండ్రి. ప్రత్యేకించి నాయన తండ్రి ఉమారాణి గారిని బట్టి వేడుకుంటున్నాం నాయన. ఒక మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నాయన. ప్రభుదాస్ గారిని బట్టి వేడుకుంటున్నాం నాయన. దయతో సహాయం చేయండి నాయన. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా. దేవాది దేవా మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. స్తోత్రాలు ప్రభా. సౌజన్యవాణి గారి నిమిత్తమై వేడుకుంటున్నాం నాయన. సహాయం చేయండి. ఇంకా ఏ ఏ బిడ్డలైతే తండ్రి బలహీనతలు ఉన్నారో వారి బలహీనతలన్నింటినీ గద్దించి మీ యొక్క నామంలో ప్రభా ఆరోగ్యాన్ని బలపరచమని వేడుకుంటున్నాను నాయన. దయతో సహాయం చేయండి తండ్రి. ప్రతి బిడ్డని మీరు ముట్టండి నాయన, స్వస్థత చేకూర్చండి. ఇంకా నువ్వు దేవా ప్రభా మీ యొక్క సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. దేవా ప్రభా జరుగుతున్న యుద్ధాన్ని బట్టి మీ యొక్క సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. యుద్ధం వల్ల నాయన దేశాలు ప్రభా ప్రాణ నష్టం, ధన నష్టం ఎంతగానో జరుగుతున్నది తండ్రి. ప్రభా దేశాధినేతలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి, ఓర్పునివ్వండి తండ్రి. మీరు ఇచ్చే సహనం ద్వారా నాయన ప్రభా దేశాల మధ్య నాయన ఉన్నటువంటి ఆ యొక్క ప్రభా నాయన వారిని ప్రభా మీరే నివారించండి తండ్రి. ప్రభా భారతదేశంలో కూడా నాయన ఎట్టి ఆటంకములు శోధనలు లేకుండా ప్రభా ఎవరికి ఎట్టి శోధనలు లేకుండా మీరు కాపాడండి తండ్రి. అనేక దేశాలు చిక్కుకుపోయిన బిడ్డల్ని మీరు కాపాడండి నాయన. క్షేమకరం మార్గం ద్వారా ప్రభా ఇండియాకి రావడానికి సహాయం చేయండి. ప్రత్యేకించిన ఆయన ప్రయాణాల్లో మీరు తోడుగుండండి నాయన. ప్రభా నాయన దేశాధినేతల్ని మీ యొక్క కాపుదల్లో భద్రపరచమని, శాంతిని సమాధానాన్ని దేశాల మధ్య అనుగ్రహించమని వేడుకుంటున్నాను.
అలాగే సంఘాన్ని మీ కాపుదల్లో భద్రపరచండి నాయన. సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా నాయన మీ యొక్క నామానికి మహింకరంగా జరిగేలాగా సహాయం చేయమని, మీ కృపల ప్రతి బిడ్డని భద్రపరచమని యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. అనౌన్స్మెంట్స్ గమనించండి. ఈ దినం అందరికీ సంఘంలో ప్రార్థనకు వచ్చిన వారందరికీ మినీ మీల్స్ ఏర్పాటు చేయబడింది. వీటిని మనకు స్పాన్సర్ చేస్తున్న వారు శ్రీ పుష్పరాజు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. రేపటి దినమందు దేవుని వాక్యాన్ని అందించేవారు పాస్టర్ సిహెచ్ దిలీప్ గారని నేను మీకు తెలియజేస్తున్నాను. అందరము లేచి నిలబడితే ముగింపు ప్రార్థన, అనంతరం ప్రభు ప్రార్థన, దీవెన, అనంతరము సెలవు గీతంతో మనము సెలవుచ్చుకుందాం. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కృపగలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును స్తుతించడానికి నీవు ఆశ్చర్యకరుడవని, ఆలోచనకర్తవని, బలవంతుడవైన దేవుడవని నిన్ను కీర్తించడానికి మాకు అనుగ్రహించుచున్న ఈ సాయం వేళ తరుణాలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తునందు మమ్మలను కనికరించినావు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని నాయన, యూదులైనను ఇతరులు యూదేతరులైనను అందరినీ పాపము బంధించి ఉండగా నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తునందు పాప విమోచన అనుగ్రహించి ఆయనను నమ్మడం ద్వారా కృపచేతనే నీతిమంతులంగా తీర్చబడిన వాళ్ళమై నీ సంఘంగా వర్ధిల్లడానికి ఇచ్చుచున్న శ్రేష్టమైన దీవెనను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, రెడీమర్ లూథరన్ సంఘం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ సంఘం ఆధ్యాత్మికంగా బలపడడానికి కావలసినటువంటి దీవెనలను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నాయన, మేమందరము క్రీస్తునందలి ప్రేరణ చేత ఆధ్యాత్మిక సంబంధమైన బిడలంగా జీవించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, నీవు మమ్మలను ఉంచిన నీతి మార్గంలో నీ వాక్యము చేతను మీ పరిశుద్ధాత్మ సహాయము చేతను నీ స్వరూపములో మలచబడుటకై మమ్మలను మేము మీకు అప్పగించుకుంటున్నాం. మీ కార్యమును మా హృదయంలోను జీవితంలోను జరిగించి ఘనత మహిమలు మీరు పొందండి. ఆయన విచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా మీ ఆశీర్వాదాలతో నింపండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగే నాయన, అనేక మంది రాలేక వెనుకబడుతున్నారు, వారిని మీరు తీసుకుని రమ్మని వేడుకుంటున్నాం. ఆయన వచ్చిన వారు తిరిగి వెళ్ళినప్పుడు కూడా వారికి క్షేమకరమైనటువంటి ప్రయాణం ఇచ్చి సురక్షితంగా తమ గృహాలను చేరడానికి మీ ఆత్మతో నడిపించండి. ప్రేమగల తండ్రి, ఆయన జూమ్లో పాల్గొంటున్నటువంటి వారందరి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన, ఎలాంటి వాక్యాన్ని వారు వింటున్నారో దానిని బట్టి తమ హృదయాలను నీయందు స్థిరపరచుకొని సిలువనెత్తుకుని నేను వెంబడించులాగన వారిని బలపరచమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, ఇదిగో నాయన, అనారోగ్య స్థితిలో ఉన్న మా సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభు, వారిని మీరు చేయి చాచి ముట్టి స్వస్థత పొందించి మీ వాగ్దానం వారి జీవితంలో సఫలీకృతం అవడాన్ని బట్టి వారు సంతోషంతో నిన్ను సేవించులాగున, కృతజ్ఞతలు చెల్లించులాగున
కృపనిమ్మని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి, విదేశాల్లో ఉన్న వారి కొరకు నాయన ప్రార్థిస్తున్నాం. వారికి మీరు తోడై ఉండండి. వారి కార్యాలలోను వారి ఉద్యోగాల్లోనూ మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. మా ప్రభువా, మా దేవా, మేమందరము కూడా నీ విడులము, నీ సేవకులము. నీ సిలువను చూస్తూ ఆయన సుమారు 26 దినాల ఈ యాత్రలో మా హృదయాలు నీ మీద లగ్నం చేయబడడానికి, మా జీవితాలు సంస్కరించబడడానికి, విశ్వాసులంగా మరింత అమూల్యమైన విశ్వాసములోనికి పాదుకొని సేవించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. దగ్గర మా తండ్రి, ఇంకనూ మేము మా సంఘము నిమిత్తమై ఏ మా ప్రభు అంశములను ప్రార్థనలో మిమ్మల్ని పలకరించలేకపోయినాము, మీకు విన్నవించలేకపోయినాము. మా ప్రభు అట్టి వాటిని మీ కృపా చిత్తమును బట్టి సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించి నీవే ఘనత మహిమలు పొందుమని మా ప్రభు ప్రతి విషయంలోనూ నీ నామాన్ని మేము కీర్తించుచు, ఇదిగో నాయన మరి పునరుద్ధానము అనేటువంటి శ్రేష్టమైన రక్షణ కొరకై మరింతగా మేము ఉత్సాహంతో సాగి వెళ్ళినట్లు కృపణ అనుగ్రహించుమని మా ప్రభువా, మా దేవా, రెడీమర్ లూథరన్ సంఘం నీ సంఘముగా ఎల్లవేళలా ఉట్టిపడినట్లును వర్ధిల్లినట్లును కృపనిమ్మని ఈ రాత్రి వేళ దీవెనలు మాకందరికి అనుగ్రహించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను నీ పాసనలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మా దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలోనికి తెగ దుష్టు నుండి మమ్ము తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము దీవెన సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. స్తుతించు మోక్ష సైన్యముల్ పితృపుత్ర శుద్ధాత్మాలను ఆమేన్. ఈ దినం ఆరాధనలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి బైబిల్ రెస్పాన్సివ్ రీడింగ్ నడిపించినటువంటి శ్రీ మిస్టర్ దీన్ దయాళ్ గారికి, అలాగే బైబిల్ చదివినటువంటి జాయశ్రీ గారికి, శ్రీమతి జాయశ్రీ గారికి, ఆన్లైన్ ప్రేయర్ జరిగించినటువంటి కేజీఆర్ గారికి, స్పెషల్ సాంగ్ పాడినటువంటి శ్రీమతి షులమితి రాజకుమార్ గారికి, మరియు చర్చ్ ప్రార్థన చేసినటువంటి శ్రీమతి నీరజ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ దినం చాలా చక్కని సందేశం మనం విన్నాం. ఆ సందేశం నీతిమత్వారోపణ, నీతిమంతులుగా తీర్చబడటం అనేది నిజంగా నీతిమత్వం అనేటువంటిది ఎలాగున పాపము నుండి దేవుడు మనలను యేసుక్రీస్తునందు ఆయన రక్తమందు ఎలాగో నీతిమంతులుగా మార్చాడో అద్భుతంగా మరి ప్రసంగించినటువంటి శ్రీ సిహెచ్ పుష్పరాజు గారికి మనందరి తరపున, నా తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. మరి మీరు గమనించండి, రేపటి దినము మన పాస్టర్గా దిలీప్ గారు వాక్యం చెప్తారు. సెలవు పుచ్చుకుందాం. ఇంకెవరైనా మర్చానా?